కోర్టులో కొంతమంది న్యాయవాదులతో కోర్టు కానిస్టేబుల్స్ ప్రవర్తించే తీరు కూడా సరిగా లేదనమాట. మా పోరాటం వచ్చేసేసి అనుచిత ప్రవర్తన ఏదైతే స్టేషన్లో జరుగుతూ ఉందో ప్రజల పట్ల, అడ్వకేట్ల పట్ల, దాని మీద మా పోరాటం ఉంది. ఇది ముందుగానే మేము అనుకుంటున్నాం, చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాము. మధ్యలో సార్ ఇన్సిడెంట్ మళ్ళీ ఒకటి యాడ్ అయిపోయింది. కాబట్టి అందరూ ఏమనుకుంటారు, సార్ విషయం వచ్చింది కాబట్టి మేము పోతున్నామేమో అనుకుంటున్నారు. కాదు, ఇది యావరేజ్గా అందరూ అన్ని ముందుగా నుంచే మేము ఈ ఉద్యమం తీసుకోవాలనే ఆలోచన అందరి మైండ్లో ఉంది. ఎందుకంటే రెవెన్యూ కోర్ట్స్ మేము వెళ్ళినప్పుడు సీనియర్ న్యాయవాదులు ఉంటారండి, వాళ్ళని కూర్చోవని కూడా చెప్పరు. జాయింట్ కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, ఆ కక్షిదారులతో పాటు మేము కూడా నిలబడి పేపర్లు పట్టుకుందాం. ఇప్పుడు కోర్టులోనే మాకు కూర్చొనే సీట్లు ఇస్తారు. మేము కోర్టులోనే మేము కూర్చోవచ్చు, కానీ రెవెన్యూ కోర్టులో మాకు కూర్చోడానికి ప్లేస్ ఉండదు. స్టేషన్కి ఏదైనా ఏం కేసు అయింది సార్, ఎందుకు రిజిస్టర్ చేశారని పోతే మాట్లాడరు, కూర్చోమని చెప్పరు. ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇవ్వరు. ఇంకొక విషయం సార్, మొన్న పోయినప్పుడు కూడా కేజీ వెంకటేశ్వర గారి పాటు ఇంకో 4-5 అడ్వకేట్ పోయినా, ఒక్కరే పోలా. కాబట్టి మీరు ఆ 4-5 అడ్వకేట్ కూడా విచారించవచ్చు అక్కడ ఏం జరిగింది ఏం లేదు అనేసి. 2 సైడ్లు విచారించాలి. నేను ఏదో 1 సైడ్గా మాట్లాడుతున్నాను అదేం కాదు. మాట్లాడితే మొన్న ఎవరో సోషల్ మీడియాలో చెప్పారు, అంతా ఆయన ఇట్లా చేసిన, ఆయన తప్పు చేసింటే మీరు కేసు పెట్టారు, సిఐ గారు కేసు రిజిస్టర్ చేశారు, మేము దాన్ని తప్పు పట్టుతున్నామా? తప్పు పట్టడం లేదే. మేమేం తప్పు పడుతున్నాము? స్టేషన్కి వచ్చిన తర్వాత అడ్వకేట్స్తో పాటు 4 అడ్వకేట్స్తో పాటు ఆయన స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు మెయింటైన్ చేయాల్సిన కట్టసి మెయింటైన్ చేయలేదనే మా బాధ. మీరు మెయింటైన్ చేయలేదు. వేరే స్టేషన్స్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆలూరులో జరుగుతూ ఉంది, ఎమ్మిగ్నూరులో జరుగుతూ ఉంది, పత్తికొండలో జరుగుతూ ఉంది. కాబట్టి కలెక్టివ్గా ఇది దీన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో మేము తీసుకుపోతున్నాము. బట్ న్యాయవాదులకు, అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి న్యాయము అందుబాటులో ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాటలతో కాదు, చేతుల్లో. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా అడ్వకేట్స్ ఆదోని బార్ అసోసియేషన్ నందు ఈ సమావేశమై మీడియా సమాచారం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే, అడ్వకేట్స్ మీద అనుచిత ప్రవర్తన, పోలీసుల తీరు అనే విషయం మీద, అలాగే సామాన్య మానవులకు పోలీసుల యొక్క బిహేవియరు, వాటి గురించి మేము దీని మీద ఒక మెమోరాండం ఇవ్వడానికి కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి ఈ మధ్య వరుస ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అడ్వకేట్స్ అయితేనేమి, సామాన్య మానవులకైతేనేమి, చాలా వరకు అన్ని పోలీస్ స్టేషన్లు, ఒక పోలీస్ స్టేషన్ కాదు, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అడ్వకేట్స్ వెళ్ళినా, సామాన్య మానవుడు వెళ్ళినా కూర్చోవడం అనే కానీ, అదేవిధంగా వాళ్ళు ప్రవర్తించే తీరు ఒక డిక్టేటర్షిప్గా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆ విధమైన అనుచిత వ్యవహారాలని మానాలా. అదేవిధంగా వచ్చిన వ్యక్తుల్ని ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి కాబట్టి ఆ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకొని వచ్చిన సమస్య ఏమని సామరస్యంగా మాట్లాడి వాళ్ళని పంపించన్న ఉద్దేశంతోనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ దౌర్జన్యంగా వచ్చిన వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ పెట్టడము, ఇవన్నీ వచ్చేసి మేము వీటిని ఖండిస్తున్నాము. అందులో భాగంగా పోలీస్ స్టేషన్లో ఒకటే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి, సబ్ కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి, ఇదే విధంగా వచ్చిన కక్షిదారులకైతే కానీ వాళ్ళకు చైర్లు వేసి కూర్చోబెట్టడం కానీ, సామాన్య పబ్లిక్ కూడా చైర్లు కూర్చొని చేయడం లేదు. వ్యతిరేకత అనేది చాలా ఉంది ప్రభుత్వ వీళ్ళ అధికారుల మీద. కాబట్టి అవన్నీ మానుకొని సత్ప్రవర్తనతో ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రజల్ని, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన సమస్యలను సవినంగా విని వాటి మీద చర్య తీసుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప వచ్చిన వాళ్ళని ఒక విధంగా బిహేవ్ చేయడము, కూర్చోవద్దని చెప్పడము, ఇది మా స్టేషన్ మా ఇష్టమని వాళ్ళ ఓన్గా ప్రజల మీద చెప్పడం అనేది చాలా దురదృష్టకరము. కాబట్టి ఈ తీరుని మార్చుకోవాలనే దృక్పథంతోనే మా అడ్వకేట్స్ అంతా, అసోసియేషన్ అంతా ఏకమై ఈ పోలీసు యొక్క తీరును నిరసిస్తూ మేము దీన్ని హై అథారిటీస్ తీసుకెళ్ళేసి ఎస్పీకు, కలెక్టర్కు చెప్పి వాళ్ళను మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇవ్వండి, వాళ్ళలో ఈ విధంగా బిహేవ్ చేయకూడదని చెప్పేసి సర్క్యులర్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఇది నిర్ణయం తీసుకున్నాము. కేసుల వైజ్ అయితే కేసులు కోర్టులో చూసుకుంటాము, లీగల్గా ఏది ఉందో ఆ విధంగా మేము ఫైట్ చేస్తాం తప్ప మేము వాళ్ళ యొక్క తీరు నిరసనగా మేము దీని మీద ఉద్యమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మా బార్ అసోసియేషన్ తరఫున మేము నిర్ణయించుకున్నాం. రేపు ఆ కార్యక్రమం ప్రకారంగా కర్నూలుకి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు శ్రీరాములు, ఆదోని బార్ అసోసియేషన్ అడ్వకేట్ ప్రెసిడెంట్. మిత్రులకు నమస్కారం అండి. నిన్నటి జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆదోని బార్ అసోసియేషన్ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం యొక్క సారాంశం ఏమంటే, ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కానీ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ కోర్టులలో కానీ
కనీస వసతులు ఏర్పాటు చేయకున్నట్లుగా కక్షిదారి కోసం పోయినటువంటి న్యాయవాది కానీ ఎవరైనా కక్షిదారుడు పోయినా కానీ వారిని కనీసంగా కూర్చోబెట్టుకోకున్నట్లా మాట్లాడడము, చైర్లు వేయకపోవడము, సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవడము, అనుచిత ప్రవర్తనలు చేయడము, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆదోన్ బార్ అసోసియేషన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కొంతమంది న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. మల్లికార్జున అనే ఒక అడ్వకేట్ విషయమైనా కానీ, చంద్రయ్య గారి విషయమైనా కానీ, కేజీ వెంకటేష్ గారి విషయమైనా కానీ పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు అక్కడ ఆ స్టేషన్లో ఉన్నటువంటి అధికారి ఒక వ్యక్తి స్టేషన్కి పోయినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మినిమం కట్టసి ఫాలో కాకున్నట్లుగా ఆయన అక్కడ పోలీసులో బిహేవ్ చేసినందుకు కారణం చేత ఇది ఒక ఇన్సిడెంట్ అని కాదు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది పై అధికారుల దృష్టికి తీసుకుపోయి సామాన్య మానవుడు స్టేషన్కి పోతే వారిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు ఉన్న కాలంలో కనబడడం లేదు ఇక్కడ. దీన్ని మనం మార్చాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ బాగుండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి పైన ఉన్నటువంటి ఆదేశాలు కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఫాలో కావడం లేదు. ఒక ఐపీఎస్ అధికారి ఫాలో అవుతున్నారేమో కానీ ఆయన కింద స్థాయి అధికారులు దాన్ని పట్టించుకోకున్నట్లుగా ప్రజలు ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ఒక ప్రవర్తన ఉంది. కాబట్టి వాళ్ళు ఆ ప్రవర్తనను మార్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేమందరం కలిసి రేపు జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వదలుచుకున్నాము. మా యొక్క ఉద్దేశం ఒకటే, ప్రవర్తన మారాలా. ఫ్రెండ్లీ పోలీస్ అనేది మాటలతో కాదు చేతుల్లో ఉండాలా. ఏ మానవుడైనా సరే, ఏ చిన్న వ్యక్తి అయినా సరే స్టేషన్కి పోతే ఆయనకు మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడి ఆయన సమస్య తెలుసుకొని ఆయనకు ఏదో ఒక రెమెడీ కోసం వస్తాడు. ఆయనకు శ్రద్ధ కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకో విషయం ఏమంటే, చట్టం ముందు న్యాయవాదైనా, వ్యాపారస్తుడైనా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా అందరూ ఒకటే. మా బార్ అసోసియేషన్ ఏ రోజు కూడా అక్రమంగా లేకుంటే ఏదైనా ఎవరి మీదైనా కేసులు రిజిస్టర్ అయితే మీరు కేసు రిజిస్టర్ చేయకూడదనో, పెట్టిన కేసు తీసేయమనో అలాంటివి చేసేదానికి మేము పోము. ఒకవేళ మా న్యాయవాదులు ఎవరైనా తప్పు చేసి ఉంటే, చట్టపరంగా కేసెస్ ఏదైనా ఫైల్ చేసి ఉంటే అది చట్టపరంగా అది ఫాలో కావాలని మేము దాని గురించి ఏ రోజు కూడా మేము తప్పుపట్టము. పోలీస్ వ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి మేము దాని గురించి తప్పుపట్టము. కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత, స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రవర్తించే తీరునే మేము తప్పుపడుతున్నాం తప్పించి కేసులు ఎందుకు కడుతున్నారు, మా వాళ్ళ మీద కేసు కట్టకూడదు అనేసి మేము చట్టానికి అతిథులం కాదు. ఆదోని బార్ అసోసియేషన్ ఎప్పుడూ చట్టానికి లోబడే పనిచేస్తుంది. న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అందరూ చట్టాన్ని గౌరవిస్తారు. కాబట్టి మేము ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మా యొక్క ఉద్దేశం పోలీస్ వ్యవస్థ బాగుండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రెవెన్యూ వ్యవస్థ బాగుండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, న్యాయం అందరికీ చేరే విధంగా ఉండాలి, చెప్పే విధంగా ఉండకూడదు, చేరే విధంగా ఉండాలి. ఎవరు ఏ ఆఫీస్కి వచ్చినా కానీ వారికి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి వారికి కావాల్సిన విషయాన్ని చేయగలిగితే మనము సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది, మన వృత్తికి ధర్మం చేసినట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశాన్ని, ఈ మెసేజ్ని తీసుకుపోవాలి. కాబట్టి మేము జిల్లా యంత్రాంగానికి ఈ దృష్టిని తీసుకుపోతున్నాము. అంతే తప్పించి మేము ఈ ఎఫ్ఐఆర్లకు కానీ దానికి తీసేయాలనే ఉద్దేశం మాగలేదు. ఎవరు తప్పు చేసినా తప్పే, చట్టం ముందు అందరినీ నిలబెడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాని గురించి ఎవరు అతిథులం కాదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, రేపు మేము చేపట్టే కార్యక్రమానికి న్యాయవాదులందరూ హాజరయ్యి, ఇప్పటికే మాకు ఆదోని, ఎమ్మిగనూరు, తర్వాత ఆలూరు, పత్తికొండ వాళ్ళ అసోసియేషన్లు కూడా మాకు సంఘీభావం తెలిపాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో సేమ్గా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా ఇక్కడ ఇబ్బంది కలుగుతా ఉంది సార్, స్టేషన్లో పోతే మీకు కనీసం మాట్లాడడం లేదు, ఏదైనా మా క్లయింట్ గురించి పోతే మాకు సరిగా రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఆదోని సమస్య కాదు, ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఊర్లో ఉంది ఈ సమస్య. కాబట్టి ఎక్కడో ఒకరు మొదలు పెట్టాలి. కాబట్టి ఆదోని బార్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఒక సర్క్యులర్ కానీ, మెమో కానీ, ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఏర్పాటు చేసి జనాలకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు పోయినప్పుడు, ఎందుకంటే న్యాయవాదులు వృత్తిలో భాగంగా స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వారికి దక్కాల్సిన గౌరవం వారు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తున్నామండి. నా పేరు ఎల్కే జీవన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఆదోని బార్ అసోసియేషన్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుందంటే, కోర్టులో మేము కేసు వేసి ఉంటాము, స్టే తీసుకుని ఉంటాము, ఇంజక్షన్, అవతల వ్యక్తి పొలంలోకి రాకూడదు అని కోర్టు ఆర్డర్ ఇచ్చి ఉంటుంది. అయినా కానీ బలవంతంగా వస్తుంటాడు. ఇప్పుడు మేము దౌర్జన్యంగా వచ్చినప్పుడు మేము స్టేషన్పై కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సార్ ఇట్లా దౌర్జన్యంగా మా దగ్గరకు వస్తున్నాడు. అలాంటప్పుడు సిఐ గారు ఇది ఆయనకు హెల్ప్ చేయాలన్నప్పుడు ఇది కేసు కడతాడు.
హెల్ప్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇది సివిల్ పంచాయతీ, సివిల్ నేచర్ ఉందండి, మీరు కోర్టు నుంచి పోలీస్ ఎయిడ్ తెచ్చుకోండి, ఈ రకంగా వాళ్ళు చేస్తారు. కానీ ఇట్లా సందర్భాల్లో సివిల్ పంచాయతీలు చేయకుండా స్టేషన్లో ఏదైనా సివిల్ వాద్యం వస్తే, ఏదైనా సివిల్ నేచర్ మ్యాటర్స్ ఉంటే దయచేసి కోర్టుకు వెళ్ళి చూసుకోండి, దాని ప్రకారం చేసుకోండి అని చెప్తే అది చాలా ఈజీగా వాళ్ళకు బాగుంటుంది, జనాలకు కూడా బాగుంటుంది. ఇంజంక్షన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు కోర్టు ప్రకారంగా చేసుకోండి, మీరు దయచేసి స్టేషన్లకు రావద్దండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎట్లా అయిపోయిందంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అయిపోయింది అనమాట. నాకు ఇష్టం ఉంటే హెల్ప్ చేస్తాను, ఇష్టం లేదంటే హెల్ప్ చేయను. సో ఈ విధమైన వ్యవహార శైలి ఉండకూడదు పోలీస్ డిపార్ట్మెంట్. అది సివిల్ కాబట్టి, కేసు సివిల్ నేచర్ ఉంది కాబట్టి మీరు దయచేసి దీన్ని సివిల్ని క్రిమినల్గా మార్చేద్దండి. ఈ మార్చే దాంట్లో కూడా పోలీసులకు పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా మేము పై అధికారుల దృష్టికి తీసుకోవాలి. దీని మీద చాలా హైకోర్టులు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. పోలీసులు సివిల్ జీవితంలో చేసుకోకూడదు, పోలీసులకు ఉంటుంది, చేయరు. కాబట్టి సమాజానికి పోలీస్ వ్యవస్థ ఎంత ఇంపార్టెంటో న్యాయ వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్, రెవెన్యూ వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి అన్ని పద్ధతిగా పని చేస్తేనే సామాన్య మానవునికి న్యాయం జరుగుతుంది అనే ఒకటి ఖచ్చితంగా గట్టిగా నమ్ముతుంది. కాబట్టి ఆధునిక భారత అసోసియేషన్ దానికోసమే మేము పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.